టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. బీహార్ ఎన్నికల్లో ఈసారైనా తమకు అధికారం దక్కుతుందని ఆశపడిన కాంగ్రెస్ కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఎన్డీఏ భారీ విజయాన్ని కాంగ్రెస్ నాయకులు ఊహించలేదు. బీసీ, ఈబీసీలకు దగ్గరయ్యే క్రమంలో ఉన్నత వర్గాల ఓట్ బ్యాంకు కోల్పోవడం, గతంలో ఎన్డీఏలో ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ఎస్ఐఆర్ ఓట్ చోరీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వడం తమ ఓటమికి కారణాలుగా వారు భావిస్తున్నారు. కాగా ఎన్డీఏ 200కు పైగా స్థానాల్లో లీడ్ లో ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. దాదాపు 209 సీట్లలో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. బీహార్ లో ఎన్డీఏ అతిపెద్ద విజయం నమోదు చేస్తోంది. నవంబర్ 14న విజయోత్సవానికి సిద్దం కండి అని చెప్పారు. ఆయన ఊహించినట్లుగానే బీజేపీ అఖండ విజయం సాధిస్తోందని ఆ పార్టీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి. ఓటర్ అధికార యాత్ర పేరుతో ఇటీవల బీహార్ లోని 25 జిల్లాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఇందులో 110 నియోజకవర్గాలను కవర్ చేశారు. ఓట్ చోరీ పేరుతో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆయన పర్యటించిన ఏ ఒక్క చోట కాంగ్రెస్ ఆధిక్యంలోకి రాలేదు. ఇటీవల రాహుల్ ప్రచారం చేసిన సీట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం కేవలం 2 సీట్లలోనే కాంగ్రెస్ లీడ్ లో ఉండడం గమనార్హం. ఇక నాసా చేపట్టిన మార్స్ మిషన్ ఎస్టేట్ ప్రయోగం సక్సెస్ అయింది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ కు చెందిన జంబో రాకెట్ న్యూ గ్లెన్ స్పేస్ షిప్ ను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. రీయూజబుల్ టెక్నాలజీ గల ఈ రాకెట్ సేఫ్ గా భూమిని చేరింది. స్పేస్ షిప్ 10 నెలలు భూకక్షలో తిరుగుతూ 2027 సెప్టెంబర్ వరకు మార్స్ కక్షలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నౌకలోని బ్లూ, గోల్డ్ అనే 2 ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. సరిగ్గా 5 ఏళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు ఎల్ఐపీ అధినేత చిరాగ్ పాస్వాన్. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచారు. బాబాయ్ వివాదాలు 2021లో పార్టీలో చీలిక తర్వాత తట్టుకొని నిలబడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏతో పొత్తుల భాగంగా పోటీ చేసిన 5 చోట్ల గెలిచి పట్టు నిలుపుకున్నారు. తాజాగా 29 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల లీడింగ్ లో ఉన్నారు. అలనాటి నటి కామినీ కౌశల్ కన్నుమూశారు. 1927లో జన్మించిన కామినీ హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన మొదటి సినిమానే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. 1946లో నీచా నగర్ తో ప్రారంభమైన ఆమె కెరీర్ 7 దశాబ్దాల పాటు కొనసాగింది. బడే సర్కార్, జడ్జి, షాహిద్, జైలర్, నైట్ క్లబ్, గోడాన్, రీసెంట్ గా కబీర్ సింగ్, లాల్ సింగ్ చద్దా సినిమాల్లో నటించారు. కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమర్ద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8,000కు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు. కాంతా సినిమా రివ్యూ అండ్ రేటింగ్. ఓ దర్శకుడు, హీరోకి మధ్య విభేదాలతో పాటు ఓ హత్య చుట్టూ జరిగే కథే కాంతా. 1950 కాలం నాటి సినీ లోకాన్ని స్క్రీన్ పై చూపించారు. సెట్స్, కార్లు, కెమెరాలు, లొకేషన్స్, గెటప్ కొంతమేరకు ఆకట్టుకుంటాయి. మహానటి సినిమాను గుర్తు చేస్తాయి. దుల్కర్, సముద్రకని, రానా నటన మెప్పిస్తోంది. సాగదీతగా సాగే స్క్రీన్ ప్లే, స్టోరీకి కనెక్ట్ కాకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోరింగ్ గా అనిపిస్తుంది. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నిరాశపరిచింది. 61 స్థానాల్లో పోటీ చేసి 6 స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది. 55 స్థానాల్లో వెనుకబడింది. మరోవైపు ఎంజీబీ మిత్ర ప్రకాశన్, సిపిఐ లిబరేషన్ 20 స్థానాల్లో పోటీ చేసిన 7 చోట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. ప్రస్తుతం 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 32 చోట్ల లీడ్ లో ఉంది. బీహార్ ఎన్నికల్లో గెలిస్తేనే మాస్క్ తీస్తారని శపథం చేసిన ఫ్లోరల్స్ పార్టీ చీఫ్ పుష్పం ప్రియా చౌదరి ఓడిపోయారు. దర్భంగా నుంచి పోటీ చేసిన ఆమె 8వ స్థానంలో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ సరోగినే ఈసారి కూడా విజయం సాధించారు. బీహార్ కు కొత్త బ్రాండ్ తీసుకొస్తానంటూ 2020లో ప్రియా ది ఫ్లోరల్ పార్టీని స్థాపించారు. 2020లో 148 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి 243 స్థానాల్లో బరిలోకి దిగారు. ఇదే వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.